ఓయి పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడలో సుమారు 7:30 ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి యాక్సిడెంట్ కు కారణమైన టస్కర్ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా కాచిగూడ ఏసీపీ జగన్ తెలిపారు. ఓయూ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఏసీపీ జగన్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు వెనకాల ఆటో ఉంది. ఆటోను ర్యాష్ డ్రైవింగ్ తో టస్కర్ వాహనం ఆటోను ఢీకొట్టడంతో ఆటో బస్సు వెనకాల నుండి లోపలికి దూసుకుని వెళ్లింది. దీంతో ఆటో డ్రైవర్ కు అందులో ప్రయాణిస్తున్న సాత్విక తీవ్ర గాయాలు కావడంతో స్థానిక నాచారంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. సాత్విక హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. హాస్పిటల్లో చికిత్స పొందిన సాత్విక మరణించినట్లుగా కొద్దిసేపటి క్రితం తెలిసింది. ఆటో డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలిసింది. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన టస్కర్ డ్రైవర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీసీ ఫుటేజీల ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తామన్నారు. काका ओ काका काका वो మార్నింగ్ 8 o'clock 7:30 8 o'clock మధ్య యాక్సిడెంట్ అయింది కదా సార్, దాని మీద. అవునండి, ఈరోజు మేము దీంట్లో ఈ అక్యూజ్లో రిమాండ్ చేసిన అడవిలో ఉన్నాము. సేమ్ టైం అక్కడ మన పెట్రోలింగ్ వెహికల్ ప్లస్ మా వాళ్ళంతా తిరిగే టైంలో 7:45 ఆ ప్రాంతంలో 7:45 ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ హబ్సిగూడ చౌరస్తా దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక బస్సు వెనక చౌరస్తా దగ్గర బస్సు వెనక ఆటో ఆగింది. ఆటో ఆ ట్రాఫిక్ దగ్గర ఇమీడియట్గా టస్కర్ వెనక నుంచి వచ్చేసి అతను ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ ఉండి ఆటోకు డాష్ ఇవ్వడం జరిగింది. ఆటో బస్సు కిందికి వెళ్ళిపోయి ఇద్దరు, అంటే అందులో ఉన్న అమ్మాయి, ఆ ఆటో డ్రైవర్ కూడా స్టూడెంట్ అమ్మాయి, 10th క్లాస్ చదివే అమ్మాయి సాత్విక అని 16 years 10th క్లాస్ గౌతమ్ మోడల్ స్కూల్లో స్ట్రీట్ నెంబర్ 8కి వెళ్తూ ఉంది. ఆ టైంలో ఆమెకు యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇమీడియట్గా ప్రసాద్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తను అక్కడ ప్రసాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తను దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలుస్తుంది. అతని మీద ఎవరైతే టస్కర్ వ్యక్తిని, టస్కర్ ఆటో డ్రైవర్ను టస్కర్ వెహికల్ యొక్క డ్రైవర్ను టస్కర్ను కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ వెహికల్ సీజ్ చేసి అతనిపైన తగు చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ పరిస్థితి ఎట్లుంది సార్? ఆటో డ్రైవర్ కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. అంటే ఇందులో ఇద్దరు నిర్లక్ష్యం ఉంది సార్, బస్సు అంటే వెరిఫై చేస్తున్నాం, సీసీ ఫుటేజ్ చూసి దాన్ని మేము చూస్తున్నాం. కానీ ప్రస్తుతానికైతే ఇతను టస్కర్ వెహికల్ యొక్క నిర్లక్ష్యము, అతని యొక్క ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అయితే అక్కడ ఉన్న ఐ విట్నెస్లు అయితే చెప్తా ఉన్నారు. సీసీ ఫుటేజ్లు అవన్నీ కూడా వెరిఫై చేసి తగు చర్య తీసుకుంటాం. లేదండి, ప్రస్తుతానికి అయితే లేదు. ఉన్నాడు, అక్యూజ్ను పిలిపించినాం కదా, అక్యూజ్డ్ కూడా మన కస్టడీలో ఉన్నాడు. సార్ ఈ హెవీ వెహికల్ అనేది జరిగింది, ఈ హెవీ వెహికల్ ఆ టైంలో రాకూడదు అని ఉన్నాయి కదా సార్, దాని అది చూస్తున్నాం. యాక్చువల్గా 8 లోపల వరకు వెహికల్స్ అయితే రావద్దు, బట్ ఇతను 7:45 ప్రాంతంలో జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఒకవేళ అట్లాంటి ఉంటే దాని మీద కూడా బియాండ్ టైం లిమిట్స్ లోపల వచ్చిందని చెప్పేసి. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? చనిపోయిన అది వెరిఫై చేస్తున్నాము. ఇంతవరకు వాళ్ళు పాపం బాధలో ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్ దగ్గరనే ఉన్నారు. వాళ్ళతోని దరఖాస్తు కూడా తీసుకొని పిలిపించినాము. దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెప్తాం.